గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్లో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి నిర్మాణానికి జి మాధవీలత అనే సివిల్ ఇంజనీర్ చాలా కృషి చేసింది. ఈ నిర్మాణం దాదాపు 17 సంవత్సరముల కష్టమునకు ఫలితం. మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ జిల్లాలోని రేసీలో బక్కల్ కౌరీ మధ్య చీనాబ్ నది ఉంది. ఈ చీనాబ్ నది మీద వంతెన పొడవు ఎంతుందంటే 4144 అడుగులు. ఆర్చిసాస్ దూలం 1570 అడుగులు. వెడల్పు 1176 అడుగుల ఎత్తులో కౌరీ వైపు వయాడక్ 2130 అడుగుల పొడవుగా ఉంటుంది. ఇది అనేక వంతెనల సొరంగాల యొక్క భాగం. ఈ లింకులో మరో చిన్న ఆర్చ్ వంతెన కత్రా రేసీ మధ్య 2156 అడుగుల పొడవు 1620 అడుగుల ఎత్తులో అంజీగాద్ వంతెన ఉంటుంది. ఈ చీనాబ్ బ్రిడ్జ్ 2009 సంవత్సరంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అనుకున్నారు. అయితే 2008 సంవత్సరంలో కొన్ని లోపాలను గమనించి, అంటే ఆ బ్రిడ్జి యొక్క స్థిరత్వం, భద్రత మీద ఆందోళన కలిగి ఆ ప్రాజెక్ట్ ఆపేయడం జరిగింది. మరలా 2000లో భద్రతా కారణాలను, స్థిరత్వమును సరిచేయచ్చు వంతెన నిర్మించాలని చీనా బ్రిడ్జ్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 2015 సంవత్సరంలో పూర్తి చేయాలని అనుకున్నారు. అలా ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ ప్రొఫెసర్ జి మాధవీలతను నియమించారు. ఆమె మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించింది. ఈ బ్రిడ్జి పూర్తిగా కాశ్మీర్ రైల్వేలోని వాహనాలు ప్రయాణిస్తాయి. ఇంద్రధనస్సు ఆకారంలో నిర్మించిన ఈ బ్రిడ్జికి కావలసిన విడిభాగాలను చీనాబ్ నది ప్రక్కన తయారు చేసి 2 కేబుల్ కార్ల సహాయంతో వంతెనకి జత చేశారు. ఈ రైల్వే బ్రిడ్జ్ 2024 సంవత్సరంలో పూర్తయి ట్రయల్ రన్స్ అన్నీ చూసుకొని 2025 సంవత్సరం జూన్ 6వ తేదీన మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి రైలు ఈ బ్రిడ్జి మీద నిరంతరంగా ప్రయాణిస్తూ అక్కడి ప్రాంత ప్రజలకు ప్రయాణం చేయడానికి, అతి తక్కువ సమయంలో వాళ్ళను గమ్యస్థానానికి చేర్చడానికి రైల్వే వ్యవస్థ కృషి చేయుచు ఉన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ విఆర్కే ఎడ్యుకేషన్.